హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ గుళ్ళల్లోకెళ్తే పులిహోర చాలా ఇష్టం కదా! ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది గదా! మనము ఇంట్లో చేసుకున్న దానికంటే గుళ్ళో పులిహోర చాలా మందికిష్టం. నాకు కూడా చాలా ఇష్టము. సో, ఇవాళ మనము గుళ్ళో పులిహోరలాగా మనము ఎట్లా చేసుకోవాలో ముందు తెలుసుకుందాము. ఫస్ట్ మనము స్టవ్ మీద చింతపండు కొన్ని వాటర్ పోసి ఆహ్, అందులో బెల్లం ముక్క వేసుకొని చింతపండుని బాగా ఉడికించుకోవాలండి. మనకి ఆహ్, కొద్దిగా తియ్యగా తక్కువ కావాలి అని అనుకుంటే దాంట్లో కొద్దిగా బెల్లం ముక్క కొద్దిగా ఏసుకోవాలి. నేనైతే బెల్లం కొద్దిగా మంచిగానే ఏసాను. వీడియోలో చూసినట్టు. అది కొద్దిగా ఉడికాక మనము నెక్స్ట్ ప్రాసెస్ పులిహోర చేసేది ఒకటేలాగుంటుంది. కాకపోతే కొన్ని మార్పులైతే ఉంటాయి వాళ్ళు చేసే పులిహోరకి. సో, అన్నమైతే నేను వండేసుకొని బాగా పొడి పొడి అయ్యేటట్టు వండుకొని పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ బాగా మనకి అన్నం మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాత మనము పులిహోర కలుపుకొని పులిహోర మొత్తం అన్నం మొత్తం చల్లారాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ ఏసుకోకూడదండి. లైట్‌గా ఏసుకోవాలి. మనము రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో చాలా తక్కువనే ఉప్పు తింటాము. అందులో లైట్‌గా కొద్దిగా కారం గూడా వేసుకోవాలండి. సో, ఆ కారము, ఈ పులుపు, తియ్యం అంతా చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ గుళ్ళో పులిహోరలాగా రావాలంటే దాంట్లో కొద్దిగా ఆవపిండి, వేయించుకున్న ఆవపిండిని కొద్దిగా వేసుకోవాలండి. పులిహోరలో ఉప్పు, కారం, పసుపు అట్లనే వేసుకొని బాగా అన్నానికి బాగా ఇవన్నీ పట్టించాలి. ఎంత మంచిగా మనము ప్రతి ఏమంటారు దానికి అన్నానికి బాగా పట్టిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అందులో కొద్దిగా మనం ఆయిల్ వేసుకుంటాం కదా! సో, అందులో కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలండి. నువ్వుల నూనె వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసాను కొద్దిగా. ఇట్లా బాగా పైనుంచి కిందికి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నానో ట్రై చేయండి. ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇగోండి చూసారా, నేను కొద్దిగా నువ్వుల నూనె వేసుకుంటున్నాను అందులో. అన్నానికి బాగా పసుపు అవన్నీ పట్టించాక ఇప్పుడు నువ్వుల నూనె వేసుకున్నానండి నేను. నువ్వుల నూనె వేసుకొని బాగా అన్నాన్ని కిందికి పైకి మొత్తం కలిపేసాను. ఈ నూనె వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, ఆవపిండి, ఉప్పు, కారము, నువ్వుల నూనె అవన్నీ బాగా పట్టేసాయి. ఇప్పుడు మనము చింతపండుని బాగా బెల్లం వేసిన చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా! బాగా పిప్పి లేకుండా గుజ్జుని తీసి దీన్ని ఒక దాంట్లో పక్కన పెట్టుకోవాలి. ఆ రసాన్ని టే పక్కన పెట్టుకొని ఈ ఏదైతే ఈ ఉంటుందో ఈ చింతపండు గుజ్జు బాగా అన్నంలోకి వేసేసి బాగా కలిపేసానండి. చూడండి ఎట్లయితే వీడియోలో నేను కలుపుతున్నానో మీరు అట్లా కలుపుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇది ట్రై చేయండి. అన్నానికి బాగా పట్టించండి. నేను ఎట్లయితే కలుపుతున్నానో మనం చేతితో ఎంత బాగా కలిపితే పులిహోర అంత టేస్ట్ వస్తుందండి. చాలామంది గంటెలతో అట్లా కలుపుతూ ఉంటారు కదా! అట్లా కాకుండా బాగా అన్నాన్ని చింతపండు బాగా అన్నానికి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక పోపు పెట్టుకోవాలి. ఆ పోపు కూడా నువ్వుల నూనెతోని పోపు పెట్టుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుందండి. చూసారు కదా, నేను అది బాండీ పెట్టుకొని ఫస్ట్ అయితే కొద్దిగా నువ్వుల నూనె వేసుకున్నానండి. నువ్వుల నూనె వేసాక బాగా మంచిగా అది కాగాక దాంట్లో పల్లీలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు అవన్నీ వేసి పోపు అయితే పెట్టానండి. సో, ఈ పోపునంతా ఆ నూనెంతా వేడయ్యాక అందులోకి వేసేసాను. అట్లనే సగానికి చీల్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా నేను అందులో వేసాననమాట. కొద్దిగా ఇవి బాగా వేగాక గ్రీన్ పచ్చిమిరపకాయలను కూడా
పోపును వేశాను. ఇట్లయితే నేను పులిహోర చేసుకుంటా అండి. ఎప్పుడైనా నాకు ఇట్లా గుడిలో పులిహోర తినబుద్ధి అయింది అని అనిపిస్తే నేను ఇంట్లో అయితే డెఫినెట్గా ఇట్లా చేసుకుంటానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో పచ్చిమిరపకాయలు కూడా నేను ఇప్పుడు వేసేసుకున్నాను. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది కదా. సో మీరు ట్రై చేయండి నా రెసిపీని. సో కొద్దిగా అవన్నీ వేగాక కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు బాగా వేగాక మంచి అరోమా వస్తూ ఉంది. దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఇంగువ మనము పోపు పెట్టిన ముందర వేస్తే దానికి ఇట్లా క్రీమీ క్రీమీ ఉంటుంది. సో దానివల్ల మనకి మంచిగా టేస్ట్ ఉండదు. సో బాగా వేగాక మనము ఇంగువ వేసుకోవాలి. అట్లా ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మంచిగా ఆ ఇంగువ ఆ నూనెకి ఈ వీటికి పట్టింది కదా. సో మొత్తం నేను ఈ పోపును మొత్తం పులిహోరలోకి వేసేసానండి, అన్నంలోకి. సో ఇప్పుడు మంచిగా అదంతా నూనె, ఈ పోపు, ఈ అన్నీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి పులిహోర. అంతే. ఇది చాలా ఈజీ అండి. జస్ట్ చిన్న మార్పు చేసుకుంటే మనము టేస్టీగా తినే పులిహోర రెడీ రెడీ అవుతుంది. దట్టు గుడిలో మనకి చేసే పులిహోర టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి ఈ రెసిపీ.